హలో అండి, నేను ఈరోజు కస్టర్డ్ పౌడర్ తోటి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. అందరికీ ఇది తెలుసు, బట్ ఇది చేసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మా అమ్మ చేసింది గుర్తొస్తూ ఉంటుంది. ఎవ్రీ సమ్మర్ మా ఇంటి ముందు పెప్సీ అనుకుంటా ఐస్ క్రీమ్స్ వస్తూ ఉంటే మా అమ్మ అవి తినద్దు అనేసి ఇది చేసి పెట్టేది. కానీ ఇది చాలా ఇష్టం నాకు. ఈ రెసిపీ చేస్తే మీకు ఒక కథ చెప్తాను, ఓకేనా? ఏంటంటే, చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ళు కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళ కోసమని డబ్బులు అడుగు తీసుకెళ్ళేవాడు. తండ్రి ఇది అలవాటైతే బాగుండదని మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజుకి అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుండడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనుకేసుకొని వచ్చింది. ఒకరోజు ఊళ్ళో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యాజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చేయడని గట్టిగా గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగిన కొద్దీ పెద్దవాడైనాక అతడు జల్సాల కోసమని అలవాటు పడి చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించాల్సింది ఉంటే ఇదంతా జరుగునా అని చాలా బాధపడ్డారు. అందుకని చెప్తున్నాను ఈ కథ. నీతి ఏంటంటే, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించాలి, మంచి మార్గంలో పెంచాలి. మీకు ఈ కథ కానీ ఈ రెసిపీ కానీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా సమ్మర్లో ఇదే తినండి. థ్యాంక్ యూ.